రుద్రాని పన్నిన పన్నాగానికి దుగ్గిరాల ఫ్యామిలీ సర్వనాశనం అయిపోతుంది. ఇందిరాదేవి, సీతారామయ్య, ధాన్యలక్ష్మి, ప్రకాశం, కళ్యాణ్, అప్పు, స్వప్న ఇలా అందరూ చనిపోతారు. ఇక రాహుల్ గన్‌తో వచ్చి అపర్ణదేవిని, సుభాష్‌ని చంటి బిడ్డల్ని చంపేద్దామని ఫిక్స్ అవుతాడు. తన తన అసలు రూపం అప్పుడే అపర్ణదేవి, సుభాష్‌లకు అర్థమవుతుంది. ఈ క్రమంలో రాజ్ లేచి రాహుల్‌ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఆస్తి కోసం ఇదంతా చేశాను అని రాహుల్ చెప్పినప్పుడు రాజ్ గుండె ముక్కలైపోతుంది. కానీ రాహుల్‌ని చంపాలని అనుకోడు. కానీ పెనుగులాటలో అనుకోకుండా బుల్లెట్ రాహుల్‌కి తగిలి అక్కడికక్కడే చనిపోతాడు. అంతా రేఖ కారులో నుంచి చూస్తుంది కానీ కిందకు దిగదు. మేనకోడల్ని ఎత్తుకొని అలాగే చూస్తూ ఉంటుంది. ఇక బిల్డింగ్ పైన నిలబడి బాంబు పేల్చిన రుద్రాని దిగి వచ్చి చనిపోయిన శవాల దగ్గరికి వచ్చేసరికి రాహుల్ చనిపోయి ఉంటాడు. అది చూసి ఆవేశంగా పెద్ద కర్రతో రాజ్ తల పగలగొడుతుంది. అంతా అపర్ణదేవి బిడ్డల్ని ఎత్తుకొని చూస్తూనే ఉంటుంది. సుభాష్ లేవలేని స్థితిలో నేల మీద విలవిల్లాడుతూ చూస్తూ ఉంటాడు. రుద్రాని రగిలిపోతూ కొన ఊపిరితో ఉన్న రాజుతో, "నువ్వు నా వారసుడిని చంపేశావు కదా, నేనిప్పుడు నీ వారసుల్ని చంపేస్తాను చూడు" అని అపర్ణదేవి దగ్గరికి పరుగు పరుగున వెళ్తుంది. అక్కడే పడి ఉన్న గన్నుని చేత్తో తీసుకొని కావ్య, అప్పుల బిడ్డలకు గురిపెడుతుంది. ఇక సుభాష్ కింద నుంచి అరుస్తూనే ఉంటాడు, "వద్దు వద్దు" అని. అపర్ణదేవి అల్లాడిపోతూనే ఉంటుంది. ఇక ఏమాత్రం ఓపిక లేని రాజ్ మాత్రం పక్కనే పడి ఉన్న కళావతిని, "కళావతి, నువ్వు మన పిల్లల్ని కాపాడాలి. లే కళావతి, నా వల్ల కావడం లేదు. నేను లేవలేకపోతున్నాను, కాపాడలేకపోతున్నాను" అంటూ విలవిల్లాడిపోతూ ఉంటాడు రాజ్. ఇక రాజ్ మాటలు విన్న కావ్య లేస్తుంది. రుద్రాన్ని అక్కడే ఉన్న ఓ త్రిశూలంతో చంపేసి బిడ్డల్ని కాపాడుతుంది. పిల్లల్ని కాపాడడం అయితే పక్కా. మరోవైపు స్వప్న కూతురు మేనత్త రేఖ దగ్గర క్షేమంగా ఉంటుంది. ఇక కథ కొత్త మలుపు తిరగబోతుందన్నమాట. కొత్త వారసులతో మలుపు తిరగబోతుందన్నమాట. స్వప్న కూతురు కోట్ల ఆస్తికి వారసురాలిగా పెరుగుతూ ఉంటుంది. మరి కావ్య అప్పుల పిల్లలను ఎవరు తీసుకెళ్లి పెంచుతారో కానీ సామాన్యులాగా పెరుగుతారు. మరి అలా పెరిగిన కావ్య కూతురు ఇందు కళావతి రూపంతోనే పెద్దది అవుతుందా అనేది ఉత్కంఠగానే ఉంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.